హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ ఉందండి. ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే, ఒక పిల్లి ఉంది కదా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో, ఆ పిల్లికి సీమంతం చేశామండి. సీమంతం చేసి స్కార్ఫ్తో ఒక పిక్ మీకు కనిపిస్తుంది సీమంతం రోజుది. అయితే నిన్న నైట్ ఒక పెద్ద మిరాకిల్ జరిగిందని చెప్పాను కదా. ఏంటంటే 1:30కి ఆ పిల్లి పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంది. ఏంటా అని మేము చూసేసరికి దానికి ఒక హౌస్ కొన్నాము. ఆ హౌస్లోకి ఆ పిల్లి అయితే వెళ్ళిపోయిందండి. లోపలికి వెళ్ళి ఒక బుజ్జి బేబీని అయితే కనింది, వైట్ బేబీని. అసలు ఎంత క్యూట్గా ఉందో అసలు. మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ నాలుకతో అదే క్లీన్ చేసుకుంటుంది. ఆ బేబీకి అంటిన రక్తాన్ని అదంతా క్లీన్ చేసుకొని, బొడ్డు తాడుంది కదా అదే దాని పంటితో కట్ చేసిందండి. కట్ చేసుకొని చిన్న మాయ కూడా వచ్చింది. ఆ మాయను కూడా తినేసేసింది. ఎంత నీట్గా క్లీన్ చేసుకుందంటే బేబీని అంత నీట్గా క్లీన్ చేసుకుంది. వెంటనే మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయండి. దానికి పెయిన్స్ స్టార్ట్ అయ్యి ఎంత ఇబ్బంది పడి మళ్ళీ సెకండ్ బేబీ అయితే పుట్టింది. కరెక్ట్గా 2:15కి మళ్ళీ సెకండ్ బేబీ పుట్టింది. అది కూడా వైట్ అండి, వైట్ బేబీనే. ఆ తర్వాత దానికి కూడా అలానే నాలుకతో క్లీన్ చేసుకుంది. వెంటనే ఆ బొడ్డు తాడు కట్ చేసి సెకండ్ ఆ మాయను కూడా తినేసిందండి. ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వెంటనే పెయిన్ స్టార్ట్ అయ్యాయండి. తర్వాత థర్డ్ బేబీ వచ్చింది. థర్డ్ బేబీ వచ్చాక కూడా ఆ తర్వాత ఇక అది పెయిన్స్తో ఒళ్ళంతా అసలు ఎంత ఇబ్బంది పడిందంటే అంత ఇబ్బంది పడి ఆ తర్వాత పడుకుండిపోయిందండి. ఆ మాయ అదంతా తినేసి కట్ చేసుకుంది మూడిటికి. ఆ తర్వాత పడుకుండిపోయింది, రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఆ 3 పిల్లలకి పాలిస్తూ ఉంది. అది నిద్రపోయింది. అయితే ఇంకా దానికి పొట్టలో బేబీస్ లేవేమో, ఇంకా అయిపోయాయేమో, పడుకుంది అనుకుంటున్నామండి. కానీ మేము 1 వీక్ బ్యాక్ దానికైతే స్కానింగ్ తీపిచ్చాము. స్కానింగ్లో అయితే 5 పిల్లలు ఉన్నాయి అని చెప్పారు. అయితే 5 పిల్లలు ఉన్నాయని స్కానింగ్ రిపోర్ట్లో ఉంది. ఆ స్కానింగ్ మాకు చేతికి స్కానింగ్ తీయించాము, ఇంకా ఎక్స్రే కూడా ఇచ్చాము. ఎక్స్రేలో కూడా క్లియర్గా 5 పిల్లలు కడుపులో ఉంది కూడా ఆ ఎక్స్రేలో కనిపిస్తుంది, వాటి వెన్నెముక ఎముకలు అవన్నీ. అయితే ఒక 2 అవర్స్ అది రెస్ట్ తీసుకొని పడుకుంది. ఆ తర్వాత మళ్ళీ 2 అవర్స్ తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయ్యాయండి. పెయిన్స్ బాగా మళ్ళీ విపరీతంగా అలానే పెయిన్స్ వచ్చాయి. ఆ పెయిన్స్ వచ్చాక మళ్ళీ 4th బేబీ వచ్చేసేసి బ్రౌన్ కలర్లో ఒక చిన్న బేబీ పుట్టింది. మళ్ళీ బ్రౌన్ కలర్ బేబీ అయితే కొంచెం వీక్గా ఉంది. అంటే ఈ అంతకుముందు పుట్టిన బేబీస్ కంటే కొంచెం చిన్నగా ఉంది బ్రౌన్ కలర్ బేబీ, కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి 5th బేబీ కూడా పుట్టింది. దానికి మొత్తం 5 పిల్లలు పుట్టాయండి. మనకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను. ఆ హౌస్ బుక్ చేశారు ఆన్లైన్లో. ఆ హౌస్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని ఉంచుకొని పాలిస్తుంది. ఆ వీడియో ఆల్రెడీ నేను పెట్టానండి, అది చూసారు మీరు, మన వీడియోలో ఉంది. అయితే ఇంకా ఆ పిల్లలైతే పుట్టగానే అది ఎంత మెచ్యూర్గా బొడ్డు తాడును కట్ చేసుకొని ఆ నాలుకతో క్లీన్ చేసుకొని రక్తం చుక్క అనేది కూడా బయటికి కనిపించకుండా క్లీన్ చేసుకొని ఆ మాయని కూడా తినేసి, అసలు నార్మల్గా అయితే బొడ్డు తాడు కట్ చేయాలేమో అని మేము కట్ చేద్దాం అనుకున్నాం. కానీ అదే పంటితో నీట్గా కట్ చేసుకొని బేబీని ఎంత దగ్గరికి తీసుకొని పాలివ్వటం కానీ ఎంత మెచ్యూర్గా, ఫస్ట్ కాన్పండి దీనికి, అయినా కానీ ఎంత మెచ్యూర్గా చేసిందో అది కూడా ఒక దేవుడి ఇదే అనుకోవాలండి. ఎందుకంటే కడుపు కూడా అంత లావుగా ఏమి అనిపించలేదు. కానీ అందులో 5 పిల్లలు ఉన్నాయి. కళ్ళు అయితే తెరవలేదండి. ఆల్రెడీ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. 4 తెల్ల పిల్లలు, ఒకటైతే బ్రౌన్ కలరు, 5 పిల్లలు. అయితే కళ్ళు తెరవడానికి మినిమం 15 days పడుతుంది అంటున్నారండి. చిన్న చిన్న తెల్ల ఎలుక పిల్లల్లా ఉన్నాయండి ఆ పిల్లలు. ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి. మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే పెడతానండి మన ఛానల్లో. దీనికి ఫుడ్ వచ్చేసేసి ఓన్లీ దాని తల్లి పాలు. నిన్న నైటు డెలివరీ అయిన దగ్గర నుంచి తల్లి పాలు అయితే తాగుతున్నాయండి. దానికి తల్లికి ఫుడ్ వచ్చేసేసి ఆల్రెడీ దాన్ని క్యాట్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్డు, పాలు, ఇంకా మటన్ పెడితే పాలు పడతాయని చెప్తున్నారు. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఆ పిల్లలు అంత క్యూట్గా ఉన్నాయి. ఆ 5 బేబీస్కి నేమ్స్ సెలెక్ట్ చేయాలండి ఇప్పుడు. ఆ నేమ్స్ అనేవి ఏం పెట్టాలా అని మేము ఆలోచిస్తున్నాము. మీకు క్యాట్స్కి పెట్టే నేమ్స్ కొత్తగా ఏమన్నా తెలిసి ఉంటే
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్యాట్స్ పేర్లు వచ్చేసేసి. ఇంకా మీకు 5 క్యాట్స్ ఉన్నాయి కదా, పాలిచ్చేటప్పుడు చూసారు, తల్లి దాని ఇంట్లో పాలిస్తుంది కదా లోపల. మన వీడియోలో నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి మీరు చూసారు. ఏ బ్రౌన్ కలర్ క్యాట్ బాగుందా, వైట్ క్యాట్ బాగుందా అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఇది అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.